హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న మామన్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో ఇన్బాని చూపిస్తారు. ఇన్బా ఫ్యామిలీలో తన ఫాదర్ చనిపోగా అమ్మ ఇంకా అక్క గిరిజ ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఇన్బాకి తన అక్క గిరిజ అంటే ప్రాణం. గిరిజ కూడా ఇన్బాలో తన ఫాదర్ని చూసుకుంటూ ఉంటుంది. గిరిజకి పెళ్ళై 10 సంవత్సరాలైనా సరే ఇప్పటికీ పిల్లలు పుట్టి ఉండరు. దాంతో గిరిజ అంటే తన భర్త అదే విషయం గురించి బాధపడుతూ ఉండగా ఇంకా గిరిజ అత్తతో పాటు బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా గిరిజాని గొడ్రాలు అని నష్టజాతకురాలు అని తనకి ఇంకా పిల్లలు పుట్టరు అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో గిరిజ చాలా బాధపడుతూ ఉంటుంది. తను తల్లి కావాలి అని చెయ్యని పూజ మొక్కని దేవుడు అంటూ ఉండడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎలాంటి ఫలితం లేకపోవడంతో గిరిజకి ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడూ అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. తన అక్కని అలా చూస్తున్న ఇన్బా కూడా తన అక్క జీవితంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎమోషనల్ అవుతాడు. ఇలా ఉండగా ఒకరోజు ఇన్బా గిరిజ భర్త తన అత్త ఒక సీమంతం ఫంక్షన్కి వెళ్తారు. అయితే అక్కడ కూడా గిరిజ అత్త గిరిజాని ఇంకా పిల్లలు పుట్టరు అని నానా మాటలు అంటూ ఉండడంతో గిరిజకి చాలా కోపం వచ్చి తనని తిట్టాలి అని తన దగ్గరికి వెళ్ళగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే గిరిజ థింగ్స్ చేసుకుంటుంది. గిరిజని చెక్ చేయగా తను నెల తప్పింది అని అర్థమయ్యి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీన్ కట్ చేస్తే అలా గిరిజాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా అక్కడ రేఖ అనే డాక్టర్ గిరిజకి స్కానింగ్ తీసి గిరిజతో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మీరు తల్లి కాబోతున్నారు అని చెప్పడంతో అది విన్న గిరిజ ఇన్బా అండ్ గిరిజ భర్త చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గిరిజ అప్పటిదాకా తనకు తల్లి కాలేకపోయినందుకు పడిన అవమానాలన్నీ గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవ్వగా ఇన్బా తనని ఓదారుస్తాడు. డాక్టర్ రేఖ ఇన్బాతో ఇక మీదట మీ అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి, రెగ్యులర్గా చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకురావాలి అని చెప్తుంది. దాంతో ఇన్బా తన అక్కని రెగ్యులర్గా చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకొస్తూ తన అక్కని అంత జాగ్రత్తగా చూసుకోవడం చూస్తున్న డాక్టర్ రేఖకి ఇన్బాపై మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఇదే ప్రాసెస్లో రేఖ అండ్ ఇన్బా ఒకరికొకరు నచ్చి ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అలా గిరిజకి డెలివరీ రోజు హాస్పిటల్కి తీసుకుని రాగా గిరిజకి డెలివరీ చేసిన డాక్టర్స్ బయటికి వచ్చి తనకి బాబు పుట్టాడు అని చెప్పడంతో అది విన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే గిరిజ భర్త అండ్ ఇన్బా బాబుని చూడడానికి లోపలికి వెళ్ళబోగా అప్పుడే డాక్టర్ వారితో డెలివరీ టైంలో బాబు పేగు మెడలో వేసుకుని పుట్టాడు చూసుకోండి అని చెప్పడంతో అది విన్న ఇన్బా అమ్మ ఇన్బాతో బాబు పేగు మెడలో వేసుకుని పుడితే మేనమామ వెంటనే తనని చూడకూడదు, మంచి జరగదు అని చెప్పి తనను పక్కకి తీసుకుని వెళ్తారు. కానీ ఇన్బాకి ఏమీ అర్థం కాక చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రేఖ అతన్ని అలా చూసి ఏం జరిగిందని అడగ్గా దానికి ఇన్బా బాబు పేగు మెడలో వేసుకుని పుట్టాడంట, అందుకే మేనమామ మొదట చూడకూడదు అన్నారు అని చెప్పగా అది విన్న రేఖ ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ నమ్ముతూ ఉంటారా, అయినా పేగు మెడలో వేసుకుని పుడితే మేనమామకే కదా ప్రమాదం, అయితే బాధపడాల్సింది నేను, మీరు ఎందుకు బాధపడుతున్నారు అనగా అది విన్న ఇన్బా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరినీ పక్కకి తోసేసి తన అల్లుడిని మొదట తనే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఇన్బా వెళ్ళి రేఖని కలిసి మాట్లాడతాడు. అప్పుడే రేఖ తనతో నిన్న చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు అనగా దానికి ఇన్బా రేఖ చెప్పింది గుర్తు చేసుకుంటాడు. బాబు పేగు మెడలో వేసుకుని పుడితే మావయ్యకే కదా ప్రమాదం, అందుకు నేను బాధపడాలి, మీరెందుకు బాధపడుతున్నారు అని చెప్పింది గుర్తు చేసుకుని అంటే రేఖకి కూడా తనంటే ఇష్టమని తనని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పిందని అర్థమయ్యి ఇన్బా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రేఖని హక్ చేసుకుంటాడు. ఇంకా ఇదిలా ఉంటే ఆ రోజు నుండి ఇన్బా తన మేనల్లుడిని ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటాడు. అలాగే రేఖని ఇన్బా తను తాత ఎలా ఫీల్ అయ్యే రంగనాథన్కి పరిచయం చేస్తాడు. అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇన్బా మేనల్లుడు లడ్డూకి 5 సంవత్సరాలు వయసు రావడంతో తనని స్కూల్లో కూడా జాయిన్ చేస్తారు. ఇన్బానే ప్రతిరోజు లడ్డూని స్కూల్కి తీసుకొస్తూ ఉంటాడు. లడ్డూకి కూడా తన మావయ్య ఇన్బా అంటే చాలా ఇష్టం ఉంటుంది. వారి మధ్య ప్రేమని చూస్తున్న గిరిజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఉండగా ఒకరోజు ఇన్బా లడ్డూని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్ళగా అక్కడే స్కూల్ గ్రౌండ్లో కొంతమంది రౌడీలు అక్కడ టీచర్స్ని ఏడిపిస్తూ ఉండడం లడ్డూ చూసి టీచర్స్ని వదిలేయమని వారిని తిడతాడు. దాంతో వాళ్ళు లడ్డూని కొడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఇన్బా అదంతా చూసి టీచర్స్ని పక్కకి పంపి ఆ రౌడీల్ని ఉత్తికారేసి ఇంకోసారి స్కూల్ దగ్గర కనబడకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే రేఖ ఇన్బాకి ఫోన్ చేసి మన ప్రేమ విషయం నా ఫ్యామిలీకి చెప్పాను అనగా అది విన్న ఇన్బా మరి ఏమన్నారు అంటాడు. రేఖ తమ ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేయమనగా దానికి తన ఫాదర్ అండ్ అన్నయ్య నువ్వు ఒక డాక్టర్వి, నీకు ఫ్యాక్టరీ నడిపే వ్యక్తి
దగ్గరికి ఇన్బా అస్సలు సెట్ కాడు వద్దు అంటారు. అయితే రేఖ వారితో ఇన్బాకి ఆడవారంటే ఎంత గౌరవమో, తన అక్కని అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటాడో చెప్పడంతో వారి పెళ్లికి వాళ్ళు కూడా ఓకే చెప్తారు. ఇంకా అలా రెండు ఫ్యామిలీస్ వాళ్ళు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. అలా ఇన్బా అండ్ రేఖల పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. అయితే ఇన్బా రేఖ మెడలో తాళి కట్టేటప్పుడు కూడా లడ్డు వారి మధ్యలోనే కూర్చొని ఇన్బా కంటే ముందు అత్తయ్య మెడలో నేనే తాళి కడతాను అని గొడవ చేయడంతో ఇన్బా తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి లడ్డూకి ఇచ్చి అది అత్తయ్య మెడలో వెయ్యి తర్వాత నేను తాళి కడతా అని నచ్చ చెప్పడంతో లడ్డు రేఖా మెడలో చైన్ వేశాక ఇన్బా రేఖా మెడలో తాళి కడతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఇన్బా అండ్ రేఖాలకి ఫస్ట్ నైట్. దానికోసం అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తారు. అయితే అప్పటిదాకా లడ్డు తన మావయ్య ఇన్బాతోనే పడుకుంటూ తనతోనే ఎప్పుడూ ఉండడంతో ఈరోజు కూడా తన మావయ్యతో పాటే పడుకుంటాను అని ఏడుస్తూ గొడవ చేయడంతో రేఖా అండ్ ఇన్బా తన అక్కతో పర్లేదు లడ్డు నిద్రపోయాక చెప్తాను అప్పుడు వచ్చి తీసుకెళ్ళు అని లడ్డూని కూడా శోభనం గదిలోకి తీసుకుని వెళ్తారు. అయితే లడ్డు మాత్రం రాత్రంతా నిద్రపోకుండా వారితో గేమ్స్ ఆడుతూ అల్లరి చేస్తూ ఉండడంతో అలా ఇన్బా అండ్ రేఖాల ఫస్ట్ నైట్ వేస్ట్ అవుతుంది. ఇంకా మరుసటి రోజు రాత్రి అయినా రేఖా అండ్ ఇన్బా ఎంజాయ్ చేయాలి అనుకోగా ఈరోజు కూడా లడ్డు వారితో పాటే పడుకుంటాడు. దాంతో అర్ధరాత్రి సమయంలో ఇన్బా తను ఈ రోజు ఎలాగైనా రేఖతో కలవాలని రేఖాని తీసుకుని బంధువులు ఎవ్వరూ చూడకుండా పక్కనే ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్ళి అదే రూమ్లో ఉన్న పాతకాలం నాటి మంచంపై ఇంటిమేట్ అవ్వాలని చూస్తాడు. అయితే అది పాతకాలం నాటి మంచం అవటం వల్ల మంచం విరిగిపోయి పెద్ద సౌండ్ రావడంతో బయటపడుకున్న బంధువులు ఇన్బా అక్క అండ్ అమ్మ ఆ సౌండ్ వచ్చిన రూమ్ దగ్గరికి వచ్చి రూమ్లో ఎవరున్నారో అని తలుపులు కొట్టగా ఇన్బా డోర్ ఓపెన్ చేస్తాడు. వారిని ఆ రూమ్లో చూసిన గిరిజాకి విషయమర్థమయ్యి అందరినీ అక్కడ నుండి పంపుతుంది. అయితే అదంతా చూస్తున్న రేఖ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి కొంచెం కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన రేఖ తన ఫాదర్తో మాట్లాడి ఇక్కడ లడ్డు తమని కలవనీయట్లేదు అని హనీమూన్కి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు రెడీ చేసి అలా ఇన్బా అండ్ రేఖ హనీమూన్కి వెళ్లేందుకు కారు ఎక్కబోగా అప్పుడే ఈ విషయం లడ్డూకి తెలిసి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి మావయ్యతో పాటు నేను కూడా హనీమూన్కి వెళ్తాను అని ఏడుస్తూ రచ్చ చేస్తాడు. దాంతో ఇన్బా హనీమూన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేస్తాడు. దాంతో రేఖ తనలో తాను చాలా బాధపడుతుంది. ఇంకా అదే రోజు రాత్రి ఇన్బా రేఖని హాస్పిటల్ నుండి బైక్పై తీసుకొస్తూ ఉండగా రేఖ సాడ్గా ఉండడం చూసి ఎందుకు అలా ఉన్నావు, హనీమూన్ క్యాన్సిల్ అయిందని బాధపడుతున్నావు కదా అనగా దానికి రేఖ హనీమూన్ క్యాన్సిల్ అయిందని నేను బాధపడటం లేదు, కానీ ఈ 3 రోజుల్లో ఒక్కసారైనా నువ్వు ఎలా ఉన్నావు అని అడగలేదు, ఒక్కసారి కూడా చెప్పలేదు, అందుకే బాధగా ఉంది అనగా దానికి ఇన్బా పిల్లోడు ఏడ్చి మొండికేస్తుంటే వాడిని వదిలేసి హనీమూన్కి వెళ్ళి హ్యాపీగా ఉండగలమా, నాకు పిల్లాడే ముఖ్యం హనీమూన్ కాదు, నీకు హనీమూనే ముఖ్యం, అందుకే నీకు సారీ చెప్పాలి అనిపించలేదు అనడంతో అది విన్న రేఖకి చాలా కోపం వచ్చి బైక్ దిగి అలా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి రేఖ తమ ఇంటికి వెళ్ళిపోతుంది. దాంతో ఇన్బా ఇంటికి వచ్చి తన తాతతో జరిగింది చెప్పి ఫీల్ అవుతాడు. ఇంకా మరుసటి రోజు ఇన్బా ఫ్యామిలీ అందరూ రేఖ ఇంటికి వెళ్ళి రేఖ అంటూ తన ఫ్యామిలీకి సర్ది చెప్పగా ఇన్బా కూడా జరిగిన దానికి రేఖకి సారీ చెప్పి అలా ఇద్దరు మళ్ళీ కలిసిపోవడంతో రేఖ మళ్ళీ ఇన్బా ఇంటికి వస్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రేఖ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి అందంగా రెడీ అయ్యి ఇన్బా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరో పక్క ఇన్బా ఫ్యాక్టరీ నుండి నేరుగా తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి లడ్డూని కలిసి తనతో మాట్లాడి ఇంటికి రాబోగా లడ్డు ఇన్బాతో ప్లీజ్ మావయ్య ఈ ఒక్కరోజు నేను కూడా నీతోనే పడుకుంటా అంటే అమ్మా నాన్న నన్ను తిడుతున్నారు, ప్లీజ్ నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని రిక్వెస్ట్ చేయడంతో రేఖ బాధపడుతుంది అని తెలిసినా సరే ఇన్బాకి మరో దారి లేక లడ్డుని తనతో పాటు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంకా లడ్డుని తీసుకురావడం చూసిన రేఖకి చాలా కోపం వస్తుంది. అందుకే తన చీర విప్పేసి డ్రెస్ వేసుకుని పడుకుంటుంది. ఇన్బా లడ్డుని తన రూమ్లోకి తీసుకెళ్లబోగా ఇన్బా అమ్మ లడ్డుని తన దగ్గర పడుకోమని ఎంత చెప్పినా సరే వినడు. దాంతో ఇన్బా లడ్డుని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళగా తను ఇన్బా అండ్ రేఖకి మధ్యలోనే పడుకుంటాడు. దాంతో రేఖ తనలో తాను చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా మరుసటి రోజు రేఖ తన ఫ్రెండ్ని కలిసి తనతో మాట్లాడుతూ తన ప్రాబ్లం గురించి అంతా చెప్పి లడ్డు ఇన్బాతో కలిసి ఉండడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ నాకు కూడా నా భర్తతో ఒంటరిగా టైం స్పెండ్ చేయాలని తనతో కలిసి బయట తిరగాలని ఉంటుంది కదా అని చెప్పి బాధపడుతుంది. ఇంకా రేఖ బాధపడుతూ ఉండడం గమనించిన ఇన్బా అమ్మకి విషయమంతా అర్థమయ్యి అదే రోజు గిరిజాతో రాత్రి లడ్డూని ఇన్బా దగ్గరికి రానివ్వకు, వాడి వల్లే వారి మధ్య గొడవలు వస్తున్నాయి, రేఖ కూడా చాలా బాధపడుతుంది అనగా దానికి గిరిజ లడ్డూకి నేను కూడా ఎన్నోసార్లు చెప్పి చూశాను, కొట్టి చూశాను, అయినా కానీ వాడు నా మాట వినట్లేదు, అయినా లడ్డు చిన్నప్పటి నుండి వాడితోనే పెరగటం వల్ల వాడికి అలవాటయ్యాడు, ఇప్పుడేమో అందరూ నన్ను నా బిడ్డని అనరాని మాటలు అంటున్నారు అని చెప్పి సీరియస్ అవుతుంది. దానికి తన అమ్మ రేఖ చెప్పింది లడ్డు ఎక్కువగా అల్లరి చేస్తున్నాడు అని తనకి తెలిసిన డాక్టర్ ఉన్నాడంట, తనతో కౌన్సిలింగ్ ఇప్పిస్తే లడ్డు అల్లరి తగ్గుతుంది అని చెప్పింది అనగా అది విన్న
గిరిజాకి చాలా కోపం వచ్చి, అంటే నా కొడుక్కి పిచ్చి అంటుందా అది అని తన అమ్మ మీద కూడా సీరియస్ అవుతుంది. ఇంకా అలా లడ్డూకి చెవులు కుట్టే ఫంక్షన్ రోజు లడ్డూకి చెవులు కుట్టించబోగా ఇన్బా కూడా చెవులు కుట్టించుకుంటేనే తను కూడా కుట్టించుకుంటాను అని లడ్డూ మారం చేయడంతో రేఖ వద్దు అని చెప్తున్నా సరే గిరిజ కూడా రేఖకి కోపం తెప్పించాలి అని ఇన్బా కూడా చెవులు కుట్టించుకునేలా చేస్తుంది. ఇంకేముంది, తర్వాత అలా రేఖ అండ్ గిరిజ మధ్య మాట పెరిగి గొడవ కూడా స్టార్ట్ అవుతుంది. గిరిజ కోపంలో వారితో, నువ్వు నీ భార్య మాట వినడం మొదలు పెట్టావురా, ఈ అక్కంటే ప్రేమ పోయింది, మీ ఆనందానికి నా బిడ్డ అడ్డమయ్యాడు కదా అంటుంది. దానికి రేఖ, అంటే మీ ఆనందానికి అడ్డుగా ఉన్నాడనే మీరు మీ బిడ్డని మా దగ్గరికి పంపుతున్నారా అనడంతో అది విన్న గిరిజ ఏడుస్తూ, ఇక మీదట నా బిడ్డ మీ ఇంటికి రాడు, ఇదంతా వీడి వల్లే అని లడ్డూని బాగా కొడుతూ ఇన్బా అండ్ రేఖని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పడంతో అక్క అండ్ భార్యకి ఇద్దరికి నచ్చ చెప్పలేక బాధతో ఇన్బా రేఖని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో బాగా ఆలోచించిన రేఖ తన డ్యూటీని మదురై గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది. ఎందుకు అంటే కొన్ని రోజులు ఇన్బా అండ్ తను ఆ ఊరికి దూరంగా ఉండాలి అని. కానీ ఇన్బా మాత్రం లడ్డూని వదిలిపెట్టి తను రావటం కుదరదు అని చెప్పడంతో అది విన్న రేఖ అదే విషయం తన ఫాదర్కి చెప్పి బాధపడుతుంది. తర్వాత రేఖ ఫాదర్ ఇన్బాని కలిసి, లడ్డూ నీతో ఉండటం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఒక అబ్బాయికి పెళ్ళయ్యాక వారికి 3 లేదా 5 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టకపోతే ఫ్యామిలీ, రిలేటివ్స్, ఈ సమాజంలోని అందరూ అతడి వైపు ఒక చూపు చూస్తారు కదా, ఆ బాధ అది అనుభవించేవాడికి తెలుస్తుంది. అలాంటిది మీ అక్క బావలకి 10 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదు. నీ అక్క వైపు నుండి ఎంతో ఆలోచించే నువ్వు ఈ 10 సంవత్సరాల్లో ఒక్కసారైనా నీ బావ తరపు నుండి ఆలోచించావా? అలా 10 సంవత్సరాలు ఎన్నో అవమానాలు, బాధలు గుండెల్లో దాచుకున్న తనకి 10 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. అప్పుడు నీ బావకి ఈ ప్రపంచానికే నాకు కొడుకు పుట్టాడు అని అరిచి చెప్పాలి అనిపించి ఉంటుంది. కానీ తనకి కొడుకు పుట్టినప్పటి నుండి వాడు మావయ్య అంటూ నీ చుట్టూనే తిరుగుతూ నీతోనే ఉంటూ ఊర్లో అందరూ కూడా వాడు వాళ్ళ మావయ్యలాగే ఉంటాడు, మావయ్యలాగే నవ్వుతాడు, అన్ని మావయ్య పోలికలే అని మాట్లాడుతూ ఉంటే కొడుకు పుట్టిన ఆనందం కూడా నీ బావ అనుభవించలేక తనలో తాను బాధపడుతూ ఆ బాధని నీతో కూడా చెప్పుకోలేకపోతున్నాడు అని ఒక్కసారైనా ఆలోచించావా అని చెప్తాడు. అదంతా విన్న ఇన్బా కూడా అప్పటిదాకా లడ్డు పుట్టినప్పటి నుండి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుని తన బావ ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకుని చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఇన్బా లడ్డు ఇంటికి వెళ్ళి తనతో పాటు పడుకుని లడ్డూకి పేరెంట్స్ విలువ తెలిసేలా చిన్న స్టోరీ చెప్పి వారితోనే ఇక మీదట ఉండాలి అని చెప్పగా ఆ స్టోరీ విన్న లడ్డు మాత్రం, పేరెంట్స్ ఎందుకు మావయ్య, నాలాగా వాడికి మావయ్య లేడా అంటాడు. అది విన్న ఇన్బా ఫుల్గా ఎమోషనల్ అయ్యి తను లడ్డూకి దూరం అయితేనే లడ్డూకి పేరెంట్స్ విలువ తెలిసి వారికి దగ్గర అవుతాడు. అప్పుడే తన బావ కూడా లడ్డూతో హ్యాపీగా ఉంటాడు అని ఆలోచించి లడ్డూ నిద్రపోయాక ఇన్బా వెళ్ళి రేఖతో మనం మదురైకి వెళ్దామని చెప్పి అలా ఇన్బా అండ్ రేఖ మదురైకి వెళ్ళిపోతారు. ఇంకా మరుసటి రోజు ఇన్బా ఊర్లోని తన ఫ్రెండ్ వీరాకి ఫోన్ చేసి లడ్డూ ఎలా ఉన్నాడని అడగ్గా దానికి వీరా, లడ్డూ నువ్వు కావాలని ఒకటే ఏడుస్తున్నాడు, ఎంత చెప్పినా వినకపోవడంతో లడ్డూని మీ అక్క బాగా కొట్టింది, కానీ పర్లేదులే, కొన్ని రోజులున్న వాడు నేను మర్చిపోతాడు, నువ్వేం బాధపడకు అని చెప్తాడు. కానీ లడ్డూని తలుచుకుని ఇన్బా చాలా బాధపడతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇన్బా మళ్ళీ వీరాకి ఫోన్ చేసి లడ్డూ ఇప్పుడు ఎలా ఉన్నాడని అడగ్గా దానికి వీరా, కొన్ని రోజులుగా లడ్డూ నువ్వు కావాలని ఏడవటం మానేశాడు, ఇప్పుడు తన ఫాదర్ లడ్డూని తన బైక్ పై ఊరంతా తిప్పుతూ క్లోజ్ అవుతున్నాడు, ఇప్పుడు కొంచెం డల్గా ఉంటున్నా సరే తన ఫాదర్తో బాగానే ఉంటున్నాడు అని చెప్తాడు. దాంతో ఇన్బా కూడా లడ్డూ తన గురించి ఏడవటం లేదు అని కొంచెం కూల్ అవుతాడు. ఇంకా ఇక్కడ ఇన్బా అండ్ రేఖ కూడా హ్యాపీగా కలిసి ఉంటూ దగ్గర అవుతారు. అలా కొంతకాలం గడిచిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా ఒకరోజు రేఖ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయ్యి అదే విషయం ఇన్బాకి చెప్పగా ఇన్బా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే తన అమ్మకి ఫోన్ చేసి రేఖ ప్రెగ్నెంట్ అని చెప్పి, అక్కకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, అక్క ఇంటికి వెళ్ళి విషయం చెప్పు, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనగా దానికి తన అమ్మ, అక్కతో నేను మాట్లాడడం లేదు, నేను తన ఇంటికి వెళ్ళను అంటుంది. కానీ ఇన్బా ఫోర్స్ చేయడంతో రేఖ ప్రెగ్నెంట్ అన్న విషయం గిరిజాకి చెప్పడానికి వారి ఇంటికి వెళ్తుంది. అయితే గిరిజ మార్కెట్కి వెళ్ళి ఉండడంతో అక్కడే అనుకుంటున్న లడ్డూకి స్వీట్స్ ఇచ్చి, ఏరా లడ్డు ఇప్పుడు నువ్వు ఇంత బుద్ధిమంతుడులా ఉంటున్నావే, నువ్వు ఇలాగే ఉండి ఉంటే నీ మావయ్య నీతోనే ఉండేవాడు కదా అనగా దానికి లడ్డు, అంటే నేను అల్లరి చేయడం వల్లనే మావయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడా అంటాడు. అది విన్న తను షాక్ అయ్యే, నువ్వు ఏమంటున్నావురా లడ్డు అనగా దానికి లడ్డు, నీకు చూపిస్తాను రా అని తనని తన పేరెంట్స్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి బీరువా ఓపెన్ చేసి చూపించగా అందులో దృశ్యం చూసిన ఇన్బా అమ్మ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోయి బాగా ఏడుస్తుంది. ఎందుకు అంటే బీరువాలో ఇన్బా ఫోటోకి దండ వేసి బొట్టు పెట్టి చనిపోయినట్లు ఫోటో పెట్టి ఉంటారు. ఇంకా అప్పుడే ఇంటికి వచ్చిన గిరిజ రూమ్లోకి వచ్చి అక్కడ తన అమ్మని చూసి షాక్ అయ్యి లడ్డూని రూమ్ నుండి బయటికి పంపి, నన్ను క్షమించమ్మా, లడ్డు పదే పదే మావయ్య ఎక్కడా అని ఏడుస్తూ ఉంటే కోపంలో చనిపోయాడు అని చెప్పాను, దాంతో వాడు తన మావయ్య దేవుడి
దేవుడి దగ్గరికి వెళ్ళాడు అని వాడే ఫోటో పెట్టి దండ వేసి ప్రతిరోజు ఫోటోకి మొక్కుతున్నాడు. లడ్డు ఎక్కువగా ఏడిస్తే ఫిట్స్ వస్తుంది, అందుకే నేను కూడా వాడికి ఇంకా నిజం చెప్పలేదు. అయినా సరే ఇలా చేయడం నా తప్పే, నన్ను క్షమించమ్మా. అయినా ఇన్బా నా తమ్ముడు కాదు, నా నాన్న. నేను ఇలా కావాలని చేస్తానా చెప్పు? లడ్డు కోసం అంటే ఇన్బా కూడా అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. ఇంకా తర్వాత ఇన్బాకి తన అమ్మ ఫోన్ చేసి విషయం చెప్పగా దానికి ఇన్బా పర్లేదులే అమ్మ, అక్క కావాలని చేయలేదు కదా, లడ్డుగాడి కోసమే కదా, పోనీలే అని చెప్పి కొంచెం ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి ఇన్బా ఫ్రెండ్ వీరాకి పెళ్లి ఫిక్స్ అవడంతో పెళ్లికి ఇన్బా అంటూ రేఖాలను కూడా ఇన్వైట్ చేస్తాడు. అయితే ఇన్బా పెళ్లికి వెళ్తే అదే పెళ్లికి తన అక్క ఫ్యామిలీ కూడా వస్తే లడ్డుని చూసి మళ్ళీ గొడవ జరుగుతుందేమోని పెళ్లికి వెళ్ళకూడదు అనుకుంటాడు. అదే విషయం రేఖకి కూడా చెప్పగా దానికి రేఖ ఇంకా ఇలా ఎన్ని రోజులు కోపంగా దూరంగా ఉంటాం, కావాలంటే మీ అక్కకి నేనే సారీ చెప్తాను, ఏం పర్లేదు, పెళ్లికి వెళ్దామని చెప్పడంతో అలా ఇన్బా అండ్ రేఖ పెళ్లికి వెళ్తారు. అయితే ఇన్బా అండ్ రేఖ పెళ్లిలో గిరిజాతో మాట్లాడాలి అనుకుంటారు, కానీ గిరిజా మాత్రం వారిని చూసి కూడా దూరంగానే ఉంటుంది. ఇంకా ఇన్బా దూరం నుండి లడ్డూని చూసి ఎమోషనల్ అవుతాడు. లడ్డూని ఒకసారి హగ్ చేసుకొని కిస్ చేయాలి అనుకుంటాడు, కానీ లడ్డు ఇప్పుడు తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు తనకి కనిపిస్తే తనని వదిలిపెట్టాడు అని దూరంగానే ఆగిపోయి చాలా బాధపడతాడు. అయితే రేఖ అండ్ లడ్డు ఫాదర్కి మాత్రం ఇన్బా ఇక్కడికి వచ్చాక కూడా లడ్డూని కలిసి మాట్లాడకపోవడంతో వారికి ఏమీ అర్థం కాదు. ఇంకా అప్పుడే లడ్డు తన మావయ్య గురించే ఆలోచిస్తూ అక్కడే తన మావయ్యలాగే ఉన్న వ్యక్తిని చూసి తనకి తన మావయ్య కావాలి అని తనని ఒకసారి చూడాలని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అదంతా దూరం నుండి చూస్తున్న ఇన్బా లడ్డూని చూసి మరింత బాధపడగా అప్పుడే లడ్డు అమ్మ అక్కడికి వచ్చి లడ్డూని కొడుతూ అక్కడ నుండి ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇంకా పెళ్లి అయిపోయాక రేఖ ఇన్బా అమ్మ అండ్ అక్కలకి వెళ్ళిపోతున్నామని చెప్పడానికి వెళ్ళి అక్కడే నిద్రపోతున్న లడ్డూని చూసి తనకి ముద్దు పెట్టి అక్కడ నుండి వెళ్ళబోగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే లడ్డూకి మెలకువ వచ్చి రేఖ తాలిబొట్టు పట్టుకొని అత్తయ్య మావయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడంట కదా, మరి నువ్వు ఇంకా ఎందుకు ఈ తాలిబొట్టు వేసుకున్నావని అంటాడు. అది విన్న రేఖ మైండ్ బ్లాక్ అయ్యి ఏంటి వాడు అంటుంది అనగా ఇన్బా అమ్మ రేఖకి జరిగిందంతా చెప్పగా అది విన్న రేఖకి చాలా కోపం వచ్చి అందరి ముందు గిరిజాతో ఎంత పని చేశావు వదినా, పిల్లాడి ఏడుపు ఆపడం కోసం ప్రాణాలతో ఉన్న మనిషి చనిపోయినట్లు ఫోటో పెట్టి పూజలు చేస్తున్నావు అని బాగా తిట్టి ఇక మీదట ఈ ఊరికే రాను, మీ గడప కూడా తొక్కమో అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో గిరిజ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి ఇన్బా రేఖకి సీమంతం ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్కి అందరూ వస్తారు, కానీ ఇన్బా అక్క మాత్రం రాదు. దాంతో ఇన్బా చాలా ఎమోషనల్ అవుతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు గిరిజ భర్త తనని లడ్డూని బైక్ పై తీసుకుని వెళ్తూ ఉండగా ఎదురుగా వస్తున్న లారీ గుద్దడంతో యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో లడ్డూ తలకి బలమైన గాయం అవడంతో వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. మరో పక్క ఈ విషయం తెలిసిన ఇన్బా వెంటనే హాస్పిటల్ దగ్గరికి వచ్చి తన అక్కతో నేనేం తప్పు చేశానక్క, ఎందుకు నా మీద కోపం, ఎందుకు నాతో మాట్లాడడం లేదు అని చెప్పి ఫీల్ అవుతాడు. అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి వారితో లడ్డూకి ఎలాంటి ప్రమాదం లేదు, వెళ్ళి చూడండి అని చెప్పడంతో ఇన్బా లోపలికి వెళ్ళి లడ్డూకి ముద్దు పెట్టగానే తనకి స్లో వచ్చి ఇన్బాని చూసి ఏంటి మావయ్య నేను కూడా దేవుడి దగ్గరికి వచ్చానా అని అడగ్గా అది విన్న ఇన్బా ఎమోషనల్ అయ్యి లేదురా మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. దాంతో లడ్డు ప్లీజ్ మావయ్య ఇంకా ఎప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, నాతోనే ఉండు అని ఏడుస్తాడు. దాంతో ఇన్బా నువ్వు ఏడవకురా, ఇక మీదట నీతోనే ఉంటాలే అంటాడు. ఇంకా అలా కాసేపటికే అక్కడికి రేఖ వచ్చి ఇన్బాతో గొడవ పడుతుంది. ఎందుకు అంటే ఆ రోజు గొడవ జరిగినప్పుడే ఇంకోసారి లడ్డూని చూడడానికి కానీ తన అక్క ఫ్యామిలీని కలిసేందుకు కానీ వెళ్ళకూడదు అని తమ బిడ్డ మీద ఇన్బాతో ప్రామిస్ చేయించుకొని ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్బా అక్కడికి రావడంతో నీకు మన బిడ్డ కంటే మీ వారే ముఖ్యమా, మన బిడ్డకి ఏం జరిగినా నీకు బాధ లేదు కదా అని అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఇన్బా కోపంలో రేఖ ప్రెగ్నెంట్ అని చూడకుండా తన చెంప చెల్లుమనేలా కొడతాడు. దాంతో రేఖకి కూడా చాలా కోపం వచ్చి ఇన్బాకి భార్య బిడ్డల కంటే తన అక్క అండ్ లడ్డూనే ముఖ్యమని, అలాంటప్పుడు నేను నీతో ఉండను అని తాలిబొట్టు తీసి ఇన్బా మొహం మీద కొట్టి నా బిడ్డ పుట్టేటప్పుడు నీ బిడ్డగా పుట్టకూడదు అని ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో ఇన్బా చాలా ఎమోషనల్ అవుతాడు. తర్వాత ఇన్బా ఫ్యామిలీ ఎంత నచ్చజెప్పడానికి ట్రై చేసినా సరే రేఖా ఫ్యామిలీ వారి మాట వినరు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి రేఖ ఇన్బాకి డైవర్స్ పేపర్స్ పంపడంతో అవి చూసిన ఇన్బా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇన్బాని అలా చూసిన తన తాత విషయం కనుక్కొని మాకు పిల్లలు లేరని ఏ రోజు మేము బాధపడలేదురా, నాకు మీ బామ్మ తనకి నేను ఎంతో సంతోషంగా ఉన్నాం, ఎన్నోసార్లు గొడవ పడినా సరే ఒక్కసారి కూడా నేను తన మీద చేయి చేసుకోలేదు, మన గురించి మనకంటే ఎక్కువగా ఆలోచించేది మన భార్య లేరా, నువ్వు కడుపుతో ఉన్న నీ భార్యని కొట్టడం చాలా తప్పు అని అర్థమయ్యేలా చెప్తాడు. ఇంకా మరుసటి రోజే ఇన్బా బామ్మ చనిపోగా తన తాత చాలా బాధపడతాడు. ఇన్బా ఫ్యామిలీ రేఖ ఫ్యామిలీ కూడా వారిని అలా చూసి చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా ఇన్బా తన తాతని ఓదార్చుతాడు, కానీ భార్య అంటే పిచ్చి ప్రేమ ఉన్న తన తాత తన భార్య అంత్యక్రియలు జరిగిన రెండో రోజే
తను తన భార్య దగ్గరికే వెళ్ళాలి అని బాధతో తను కూడా చనిపోవడంతో ఇన్బా అండ్ రేఖ ఇంకా చాలా బాధపడతారు. అలా కొన్ని రోజులకే రేఖకి డెలివరీ అయ్యి ట్విన్స్ కూడా పుడతారు. ఈ విషయం తెలిసిన ఇన్బా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళగా అప్పటికే ఇన్బా అమ్మ అక్క అండ్ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉంటారు. కానీ రేఖ ఫ్యామిలీ మాత్రం ఇన్బా కడుపుతో ఉన్న తన కూతుర్ని కొట్టాడు అని, అలాంటి ఫ్యామిలీ మా కూతుర్ని మన వాళ్ళని చూడడానికి వేయలేదు అని లోపలికి వెళ్ళనివ్వరు. అయితే అప్పుడే ఇన్బా అక్క గిరిజ వారితో ఇదంతా నా వల్లే జరిగింది, నా కొడుకు మంచి కోసం ఇన్బా ఫోటోకి దండ వేశాను, నాదే తప్పు, మీకు ఇంకా కోపం ఉంటే అది నా మీద చూపించండి, ఇన్బా నా తమ్ముడు కాదు, నా నాన్న, తను పుట్టినప్పుడు మా నాన్న మొహం చూడలేదు, కనీసం వాడి బిడ్డలనైనా వాడి నాన్న మొహం చూడనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అది చూసి ఇన్బా మరింత ఎమోషనల్ అయ్యి తన అక్కని హగ్ చేసుకుని ఏడుస్తాడు. ఇంకా అప్పుడే లడ్డు రూమ్లోకి వెళ్ళి రేఖని చూసి అత్తయ్య అని పిలిచినా సరే తను కోపంతో పలకదు. దాంతో లడ్డు పక్కనే ఊయల్లో ఉన్న ట్విన్స్ బేబీస్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అయ్యి, నా చిన్న లడ్డూలో నేను మీ మావయ్యనరా, మీరు మొదట ఈ మావయ్య మొహమే చూడాలి, ఇక మీదట మిమ్మల్ని నేనే చూసుకుంటాను, ఇక మనం ముగ్గురం కలిసి హ్యాపీగా ఉందామని, సారీ అత్త, నా వల్లే నువ్వు మావయ్య మాట్లాడుకోవడం లేదంట కదా అని చెప్పి ఫీల్ అవుతాడు. అదంతా చూసిన రేఖ లడ్డూలో ఇన్బాని చూసుకుని రియలైజ్ అవుతుంది. అప్పుడే ఇన్బా కూడా అక్కడికి వచ్చి తమ బిడ్డల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి జరిగిన దానికి రేఖకి సారీ చెప్పి ఇక మీదట మనం మా తాతయ్య బామ్మల్లాగా మన ఇద్దరం హ్యాపీగా కలిసి ఉందామని చెప్పడంతో రేఖ కూడా తన కోపాన్ని మొత్తం తీసేసి ఇన్బాని హక్ చేసుకుంటుంది. అలా ఇద్దరు హ్యాపీగా కలిసిపోతారు. ఇంకా మూవీ ఎండింగ్లో ఇన్బా అండ్ రేఖ పిల్లలకి బారసాల జరిపించగా రెండు ఫ్యామిలీస్ కూడా కలిసిపోతాయి. అలా అక్కడితో మూవీ అనేది హ్యాపీగా ఎండ్ అవుతుంది.